తమిళనాడు ఎలక్షన్స్‌లో తమిళనాడు ప్రజలు ఒక వినూత్నమైన తీర్పును ఇచ్చారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్‌కి ఒక 108 సీట్లు రావటం జరిగింది. రిమైనింగ్ ఇంకొక 120+ అనేది డీఎంకే, ఏఐడీఎంకే ఈ చిన్న పార్టీలన్నీ షేర్ చేసుకున్నాయి. కానీ క్లియర్ కట్‌గా ఒక్క పార్టీకి మెజారిటీ అనేది తమిళనాడు ప్రజలు ఇవ్వలేదు. ఎక్కువగా డీఎంకే అధికారంలో ఉంది కాబట్టి అపోజిషన్ ఏఐడీఎంకేలో ఒక స్టాల్వార్ట్ అంటే ఒక స్టార్ లేకపోవడం వల్ల విజయ్ని కొంతమంది సెక్షన్ ఆఫ్ ప్రజలు చూజ్ చేసుకున్నట్టున్నారు. అందుకనే తీర్పు కూడా చాలా మిక్స్డ్గా వచ్చింది. అసలు కొన్ని ప్రాంతాల్లో అయితే టీవీకే పార్టీకి అసలు ఖాతానే తెరవలేదు. అలానే కొన్ని ప్రాంతాల్లో డిఎంకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇట్లా ఓవరాల్గా మిక్స్డ్ రిజల్ట్ వలన కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఏదైతేనేమి టీవీకే మన సూపర్ స్టార్ విజయ్ సీఎం కాబోతున్నాడు. చిన్న 4-5 రోజుల నుంచి చిన్న హడ్డీలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఈరోజు సాయంత్రానికల్లా కొలిక్కి వచ్చి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సీఎంగా విజయ్ రాణించగలడా అంటే ప్రస్తుతం ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. రాణించలేడు అనే మనం చెప్పగలగాలి. ఎందుకంటే అతనికి అనుభవం లేదు. ఓన్లీ స్టార్ తమిళనాడులో పాలిటిక్స్ అనేది అంటే సినీ హీరోలని చాలా ఎక్కువగా అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే విజయ్కి కూడా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అందుకని అతనికి క్లియర్ మ్యాండేటరీ రాలేదు. ఓన్లీ అన్ని పార్టీల కన్నా ఒక్కొక్క సంఖ్య ఎక్కువగానే వచ్చింది అతనికి. చూడాలి ఏ విధంగా ముఖ్యమంత్రిగా విజయ్ పనిచేయగలడు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ.